హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏదైనా స్పైసీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని తినాలనుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా ఇలా స్వీట్ కార్న్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అలాగే స్వీట్ కార్న్ ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్తో వేసుకుంటే బాగా వస్తాయో కూడా చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే 2 స్వీట్ కార్న్ ఇలా తీసుకొని పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ని మనము ఒలవకుండా నైఫ్తో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ మనము ఒలవకుండా నైఫ్తో కట్ చేసుకుంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు అవి పేలకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. స్వీట్ కార్న్లో స్పైసీనెస్ కోసం 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీనెస్ బట్టి కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇంకొక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మీరు ధనియాల పౌడర్ ప్లేస్లో ధనియాలని క్రష్ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే 2 రెమ్మల కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకుంటే మొక్కజొన్నలో నుంచి నీరు బయటికి వస్తుంది. మీరు దీనిలో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఫ్రెష్ స్వీట్ కార్న్ అయితే దీనిలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవటం వలన పకోడీ క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇది బైండింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మళ్ళీ ఇలా గట్టిగా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరమైతే 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా పిండి అంతా కాన్కి అతుక్కొని మీరు ముద్దలాగా ఫామ్ చేస్తే వచ్చేట్టుగా కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఎక్కువ వాటర్ పోసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. అలాగే కాన్ నుంచి పిండి కూడా విడిపోతుంది. ఇప్పుడు పకోడీ వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. ఇలా విడిపోకుండా ఉండల్లాగా వేసుకుంటే మీకు పకోడీ అనేది బాగా వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా పిండి కలుపుకుంటే కనుక ఇలా ఉండలాగా వస్తుంది. ఇలా వేసుకుంటే ఆయిల్ పీల్చవు, అలాగే క్రిస్పీగా వస్తాయి. వేసిన వెంటనే వీటిని కదపకూడదండి. ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఒకేసారి మీరు వేసిన వెంటనే కలిపితే విడివిడిగా అయిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా నిదానంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్లో బుడగలు తగ్గిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు స్వీట్ కార్న్తో మరిన్ని రెసిపీలు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా పకోడీలాగా ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఇలాగే డైరెక్ట్గా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంది. మీరు పిల్లలకి ఇవ్వాలనుకుంటే సాస్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో అయినా ఇవ్వచ్చు. అంతేనండి, స్పైసీగా టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.